వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తులసి వనంలో గంజాయి మొక్కలు 14-19 మధ్యలో ఆదివాసులకు గిరిజనులకి కాఫీ తోటలు పరిచయం చేసి కాఫీ తోటలు వృద్ధి చేసి దాన్ని బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారే ఉండి కాఫీని ఎలా ప్రమోట్ చేశారో చూసాం. అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లో కాఫీ తోటల్ని పెంచి ఆ గిరిజనులకి ఆదివాసులకి ఎలా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండారో మనం చూసాం. 2019లో తులసి వనంలో గంజాయి మొక్కలాగా చేరిన జగన్మోహన్ రెడ్డి ఆ తులసి వనాన్ని నాశనం చేసి గంజాయి పండించి దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఎలా దిగజార్చాడో కూడా చూసాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతానికి తోడుగా మరో 1,00,000 ఎకరాలని ఆ గిరిజన ఆదివాసీ పుత్రులకు అందజేసి మళ్ళీ కాఫీ తోటలు వృద్ధి చేస్తూ గంజాయి వనాన్ని నాశనం చేసిన పరిస్థితి నేడు చూస్తున్నాం. గంజాయి వనం ఏంటి, తులసి వనం ఏంటి, గంజాయి సాగు ఏంటి, కాఫీ సాగు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. తులసి వనం, గంజాయి మొక్కలు, గంజాయి వనంలో మళ్ళీ తులసి సాగు ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారు? ఒకనాడండి ఈ పాడేరు, అరకు ముఖ్యంగా అరకు ఒక పర్యాటక ప్రదేశం. అది ఆంధ్రప్రదేశ్కి ఒక కీలకమైన వనరు, ఒక పర్యాటక కేంద్రంగా. అటు ఒరిస్సాకి ఇటు ఆంధ్రాకి బార్డర్లో ఉండే ఈ యొక్క ఎత్తైన ప్రదేశం, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశంగా ఒక పర్యాటక కేంద్రంగా వెలసిల్లిన పరిస్థితి ఇప్పటికి కూడా అదే అనుకోండి. కాకపోతే మధ్యలో 5 ఏళ్ళు మాత్రం 2019 నుంచి 24 వరకు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు కాఫీ తోటలు చూసేవాళ్ళు. కొన్ని వందల వేల ఎకరాల కాఫీ తోటలు సాగు జరిగేవి. అలాగే గిరిజనులు చాలా వాళ్ళ ఉత్పత్తుల్ని, చింతపండు కానివ్వండి, లేకపోతే కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కుంకుడుగాయలు, ఇలాగ వాళ్ళ ప్రదేశాల్లో పండే ప్రతి పంటని తీసుకొచ్చి అరకు ఒక సంతలో అమ్ముకుని వాళ్ళు కావలసిన వస్తువుల్ని అరకులో నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు. చాలా అమాయక ప్రజలండి. అలాంటి అమాయక ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు ఆరుగాలం కష్టపడి ఆ విధంగా పండించుకొని వాళ్ళు పరువుగా బతికే రోజులు అవి. అలాంటి వాళ్ళని ఈ 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా వాళ్ళ నిర్బంధంగా వాళ్ళ పంటలు పండించుకోకుండా చేసి ఆ తులసి వనంలో గంజాయి మొక్కలు నిజంగానే మీరు అన్నట్టు అక్కడ దారుణంగా వేల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చి వాళ్ళ పంట అంతా వాళ్లే స్వాధీనం చేసుకుని పంట పూర్తయ్యే వరకు వాళ్ళ సంరక్షకులుగా ఉంచడం, పంట పూర్తవంగానే వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటం. ఆ విధంగా కింగ్ పిన్లా వ్యవహరించిన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అతను దాని నుంచి కొన్ని వందల వేల టన్నులు పంట తీసుకుని దాన్ని రకరకాల రాష్ట్రాలకి అలాగే విదేశాలకు కూడా తరలించే కార్యక్రమం పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా ఒక నిస్సిగ్గు లాంటిది అనమాట. కానీ అలాంటి దాన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇవాళ దాన్ని బయటపడకుండా చేసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కూడా జరిగిందని అంటారు. సరే, ఏదేమైనా ఒకనాడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కాఫీ తోటలకి అరకు అనేది ఆ తర్వాత అలా భ్రష్టు పట్టించేశారు. దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరున్న అరక్కి ఆ విధంగా అంత చెడ్డ పేరు తీసుకొచ్చింది మాత్రం వైసీపీ గవర్నమెంట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి ఆ పంటలకి ఉత్పత్తులకి ఒక మార్కెట్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా వాళ్ళకి రాయితీలు ఇవ్వటం కానివ్వండి, విత్తనాలు సరఫరా చేయడం కానివ్వండి, చాలా చేసి వాళ్ళు ఒక రకంగా సాగులో తీసుకొచ్చే విధంగా పంటలకి వాళ్ళకి సరైన మద్దతు ధర ఇచ్చే విధంగా ఎంతో ప్రోత్సహించి ఆ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళారు. తర్వాత రోజుల్లో ఈ విధ్వంసం జరిగిన తర్వాత నిజంగా వాళ్ళు చాలా ఆవేదన చెందారు ఆ గిరిజనులంతా. గిరిజనుల డే జరుగుతున్న ఈ సందర్భంగా అది మనం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అక్కడనే కదండి, ఎర్రచందనం స్మగ్లర్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గిరిజనులు వాళ్ళ బతుకరించుకోకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ ఆక్యుపై చేయటం, వాళ్ళని వీళ్ళ పని మనుషులుగా వాళ్ళ పని వాళ్ళగా చేసుకుని అక్కడ అడవులు దోచుకోవటం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా నేర ప్రవృత్తి గల వాళ్ళు మాత్రమే చేయగలిగేది. ఆ నేర ప్రవృత్తిని ప్రోత్సహించారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ గిరిజనులను కూడా బెదిరించి అదిరించి స్వాధీనం చేసుకుని వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి అక్కడ కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత దానికి ఎదురు తిరిగిన ఆ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు మొన్న 2024 ఎన్నికల్లో పూర్తిగా వాళ్ళని ఓడించి మాకు ఈ బ్రతుకులు వద్దు, మేము ఇంతవరకు బాబు గారు ఉన్నప్పుడు మేము ఎలా గౌరవంగా బ్రతికామో అదే బ్రతుకు కావాలి, ఒకప్పుడు మేము గిరిజనులు అంటే మా మీద గౌరవం ఉండేది ప్రజలకి, అలాగే మేము అమాయకులము, మమ్మల్ని ఈ విధంగా వేదనకు గురి చేశారని వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో ఆ తిరుగుబాటు ఫలితమే మొన్న 2024 జరిగిన ఎన్నికల ఫలితాలు. దాని కారణంగా ఇవాళ 11లో కూర్చుని కూడా ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళు జరిగిన దానికి
పశ్చాత్తాపం లేదు, జరిగిన దానికి పరిశీలన లేదు, ఆత్మ పరిశీలన లేదు, అసలే లేదు. సో ఇంకా కూడా మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మేము నరుగుతాం, మేము రాజ్యాంగం తెస్తాం అంటున్నారే తప్పితే మళ్ళీ ఒక సుపరిపాలన తీసుకొస్తామన్న మాట ఎక్కడా కూడా వైసీపీ నోట మనం ఇన్న మాట లేదు. సో ఏ విధంగా చూసినా కానీ ఇవాళ గంజాయి నుంచి బయటపడి, ఆ మత్తు నుంచి బయటపడి ఇవాళ గిరిజనులు మళ్ళీ వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎన్ని రకాలుగానే ఇవాళ వాళ్ళకి మళ్ళీ విత్తనాలు ఇవ్వటం కానివ్వండి, ఎరువులు ఇవ్వటం కానీ సహకరించడం చేస్తే ఇవాళ అన్నీ మళ్ళీ పంట సాగులోకి వచ్చి ఇవాళ మళ్ళీ అరకు అనేది గతంలో ఎలా ఉందో ఒకనాడు బ్రాండ్గా కాఫీ తోటలకి ఆ పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. తులసి వనం లాంటి పాడేరు, అరక తదితర ప్రాంతాల్లో గంజాయి సాగుని నాశనం చేసి గంజాయి సాగు బదులు కాఫీ తోటల పెంపకంతో పాటు అంతర్ పంటలకి ఆ గిరిజనులను ప్రోత్సహించేలా చంద్రబాబు గారు చేస్తున్న కృషిని అద్భుతంగా విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.